ఆషాఢం శూన్యమాసం. సూర్యగమనం ప్రకారం ఆషాఢమాసంతో దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది. పుష్యమాసంతో ఉత్తరాయణం మొదలవుతుంది. అదిగాక ఆషాఢమాసంలో వర్షాలు కురుస్తాయి. నేలంతా బురదగా ఉంటుంది. ఎలాంటి పనులు చేయటానికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనూ ఇళ్లల్లో ధాన్యపు రాసులు ఉండవు. సామాన్య కుటుంబీకుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక నిర్వహించి పొలం పనులకు శ్రీకారం చుడతారు రైతులు. అప్పటి నుంచి పనుల్ని ముమ్మరం చేస్తారు. అందుకే ఈ కాలంలో వివాహాలు చేయరు. పనిలో మునిగిపోవలసిన సమయం కాబట్టి కొత్త దంపతులను కూడా కలిసి ఉండనీరు. అదీగాకుండా ఈ మాసంలో గర్భం దాలిస్తే నిండు వేసవిలో ప్రసవం జరుగుతుంది. వేసవ తాపాన్ని భరించడం తల్లి పిల్లలకు కష్టమవుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరలు కొలువులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా పడడంతో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.